అమెజాన్ సైట్ ఆయనకన్నా అదే సైట్ దూరంకి వెళ్తే కెమెరా అన్నా సైట్ అదే ఇతర సైడ్ రావా నేనేమంటానంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ చిన్న చిన్న బ్లౌజ్ ఒక స్టాండర్డ్ బాగుంటుందని ఆలోచిస్తాను. మీరు ఎట్లా చెప్తారు మన నాయకుడు సెంట్రల్ లైటింగ్ కావాలి కదా సైట్ వచ్చిందా లేదా వచ్చిర్రు అందరూ రానా రానా మంచిది ఇక్కడ నేను ముంగల్ పెడుతున్నా ముంగల్ తెచ్చి తీసుకోండి ఏమవుతుంది పైసలు కూడా అట్లా తెచ్చేయాలి అడిగి వేస్తా మంచిది బ్రిడ్జ్ దాకా రావాలి కిందకి నీళ్ళు పెట్టడం చేయాలి. రోడ్ వేస్తే నీళ్ళు రోడ్ 5-6 ఫీట్లు ఎక్కుతారు బయట చేయాలంటే రోడ్ మనం దాని లెవెల్ ఎస్టిమేట్ కూడా కరెక్ట్ చేయాలని డిపార్ట్మెంటల్ డీఈలను ఆర్ఎన్బీలను తీసుకురావడం జరిగింది. అంటే కొన్ని రోజులతో ఇబ్బందులు అవుతున్నాయి గ్రామస్తులు కానీ వ్యాపారస్తులు కానీ. అట్లా కాకుండా వాళ్ళు మేము కలిసి మాట్లాడాలనేది గ్రామ పెద్దలను ప్రజాప్రతినిధులను పిలవడం జరిగింది. గ్రామ పెద్దలతో కూడా సంప్రదింపులు వ్యాపారస్తులతో సంప్రదింపులు చేసి 2 రోజులలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ పని తక్షణమే చేపట్టడం జరుగుతుంది. 15 రోజులలో అక్కడి నుంచి వై జంక్షన్ నుంచి ఆ రైల్వే ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీదకి ఈ బ్రిడ్జ్ ఇది ఆర్ఎండ్బి ఎన్ఎస్ఏలో మొన్ననే చెప్పిన మ్యాటర్ అదంతా అయిపోతున్నది.
6 నెలల్లో జరగదు ఏదంటే అది ఫ్లైఓవర్స్ బర్గర్ రోడ్ సపరేట్ ఉంది అది 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 ఆల్రెడీ ప్రాసెస్లో ఈ యొక్క విలేజ్ పోర్షన్ అంతా అస్తవ్యస్తం ఉంది. దీన్ని R&B నిధుల గ్రామస్తులకు అనుకూలంగా వ్యాపారస్తులకు అనుకూలంగా సాంకేతిక పరంగా ఇబ్బందులు కాకుండా ఇక్కడ గ్రామస్తులందరినీ సంప్రదించి వ్యాపారస్తులను సంప్రదించి కొద్దిగా ప్రపోజల్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. రేపు వర్షాలు పడితే కొద్దిగా విలేజ్ పోర్షన్ కాబట్టి పీటీ అయితే మళ్ళీ ప్యాచ్లు పడి అది ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్దిగా అదనం భారమైనా పర్వాలేదని చెప్పి సీసీ రోడ్ ప్రపోజ్ చేయడానికి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి, ఇరుదిక్కుల డ్రైనేజ్ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా మొన్న 47-4 ఏదైతుందో దాంట్లో ఆ బ్రిడ్జి కింద వాటర్ వచ్చి రెయిన్ వాటర్ వచ్చి అంతా కూడా ప్రజలకు ఇబ్బంది అయింది, ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ వాటర్ కూడా డిస్పోజ్ చేయడానికి, డిజైన్ చేయడానికి జెయింట్గా 44 NS 44 జాతీయ రహదారులు 2గా జెయింట్గా మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది 2-3 రోజులలో. ఏదైనా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇది మంచి కార్యక్రమం చేయబోతుంది. థ్యాంక్ యూ.